రెండో ఆవిర్భావోత్సవంతో తెలంగాణ సంబరాలతో నిండిపోతే విభజన తర్వాత అభివృద్ధి బాధ్యతల్ని భుజానకెత్తుకున్న ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణానికి దీక్ష పూనింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు బాధ్యతల్ని గుర్తు చేశారు. జనం భవితను బంగారుమయం చేసేందుకు ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరిని నవ నిర్మాణ దీక్షలో భాగస్వాములు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాట చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది విభజనే. ఒక్కసారి రెండేళ్ల వెనక్కు వెళితే కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఏపీ భవిష్యత్తు అప్పట్లో అగమ్య గోచరంగానే కనిపించింది. రాజధాని లేదు, ఆదాయ మార్గాలు లేవు, పరిశ్రమలు వస్తాయో రావో తెలియదు. మరోపక్క అంతులేని ఆర్థిక భారాలు, ముంచేస్తున్న అప్పులు, ఇలా కోటి కష్టాలతో తొలి అడుగు వేసింది ఆంధ్రప్రదేశ్. నిజానికి రెండేళ్ల కిందట ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే నాటికి 5 కోట్ల మంది గుండెల్లో ఏదో తెలియని భయం, ఆయన నాయకత్వం మీద ఓ చిన్న నమ్మకం రెండూ తొణికిసలాడాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో ఇప్పుడు 2 ఏళ్లు గడిచింది. గతేడాది కూడా జూన్ 2న నవనిర్మాణ దీక్ష నిర్వహించింది. ఇప్పుడు కూడా అదే రీతిలో అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాముల్ని చేసేలా కర్తవ్య దీక్షను బోధించేందుకు నవనిర్మాణ దీక్షను వేదికగా ఎంచుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ముంగిటే కాదు, ప్రజల ముందు ఎన్నో బాధ్యతలున్నాయి. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే ప్రతి ఒక్కరి సహకారం, ఆ కృషిలో ప్రతి ఒక్క పౌరుడి భాగస్వామ్యం అవసరం అన్న అంశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించేలా అందరితోనూ ప్రతిజ్ఞ చేయించారు. అవినీతి, కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాము. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలు పెరగని శ్రమ జీవులం మనందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం. ఈ ఒక్కరోజే కాదు, వచ్చే వారం రోజుల పాటు నవనిర్మాణ దీక్ష కొనసాగుతుంది. నవ్యాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర ప్రక్రియలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలని కోరుతూ జూన్ 2 నుంచి 8 వరకు కార్యక్రమాలను రూపొందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేశారు. మేము చేయని అన్యాయానికి మేము శిక్ష అనుభవిస్తున్నాం. ఆ రోజు మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీతో విభజనకి దోహదం చేశారు. ఈ రోజు విభజన జరగకపోతే మన రాత్రి చెప్పలేం. కానీ ఈరోజు చేయాల్సింది అందరూ కలిసి అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మనకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం కూడా ముందుకు రావాలి. నవ్యాంధ్రను 2 ఏళ్ల పసిపాపగా అభివర్ణించిన సీఎం చంద్రబాబు అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. 1953 విభజనతో అప్పులు లేకపోయినా ఈ విభజన భారీ అప్పుల్ని నెత్తికెత్తిందన్నారు. విభజన టైంలో సమన్యాయం పాటించకపోవటమే ఈ పరిస్థితికి కారణమన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపైన ఉందని గుర్తు చేశారు. ఆదాయమంతా హైదరాబాద్ లో ఉన్నందునే ఆనాడు బీజేపీ నేతలు కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేశారని, ఇప్పుడు ఆ బాధ్యతను గుర్తెరిగి ఏపీని ఆదుకోవాల్సి ఉందని అన్నారు. ఈరోజు బీజేపీ తెలుగుదేశం ఉంది. ఎన్నికల కంటే ముందే పొత్తు పెట్టుకున్నాం. కేంద్రంలో మన మంత్రులున్నారు, రాష్ట్రంలో బీజేపీ మంత్రులున్నారు. ఇవన్నీ కూడా వాస్తవాలు కాబట్టి మీకు అన్ని కూడా తెలియాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దగా చేసింది, కుట్ర చేసింది, మొత్తం దెబ్బతీశారు, మనల్ని లట్టేట ముంచేసే పరిస్థితికి వచ్చారు. అయితే కేంద్ర సహకారం తీసుకోవాలి, కేంద్రం కూడా ఉదారంగా ముందుకు రావాలి. రాష్ట్ర నిర్మాణంలో ఉన్న బాధ్యతల్ని ప్రజలకు తెలియజేసేందుకే ఈ నవ నిర్మాణ దీక్షను వేదికగా చేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధి ఎంత క్లిష్టమైన అంశమో ప్రజలకు అర్థమయ్యేలా చేసేందుకు ఈ వారం రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాధ్యమైనంత వేగంగా ఏపీని తీర్చిదిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటోంది చెప్పుకొచ్చారు. అమరావతి నుంచే పరిపాలన, ప్రత్యేక హోదా కోసం పోరాటం వంటి అంశాల్ని వివరిస్తూ మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని గుర్తు చేశారు. అధైర్యపడితే ఆ భయమే మనల్ని చంపేస్తుందన్న చంద్రబాబు నాయుడు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే 2022 కల్లా దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ నిలబడగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.